ఇన్నేళ్లుగా మనందరికీ ఇది ఒక సాధారణ సంప్రదాయం అనిపించింది, పెళ్లి గుర్తు అనిపించింది. కానీ నేను చెబితే ఈ సింధూర్ వెనుక ఒక మిషన్ ఉందని నమ్ముతారా? అంత నిశ్శబ్దంగా నడిచిన మిషన్ బలులవుతున్న వాళ్ళకి వారు ఎందుకు టార్గెట్ అయ్యారో అర్థం కాలేదు. సింధూర్ ఒకప్పుడు అది కేవలం ఆచారం కాదు, అది సందేశం, రహస్య కోడ్, రక్షణ సూచిక, కొన్ని సందర్భాల్లో హెచ్చరిక కూడా. 1998లో ఒక విచిత్రమైన నమూనా బయటపడింది. 3 గ్రామాలు, 3 అదృశ్యాలు మరియు 3 చోట్ల ఒకే దిశలో వేసిన సింధూర్ గీత. అతడి చేతుల్లో కంపిస్తూ ఉన్న చిన్న మ్యాచ్ బాక్స్, అందులో దాచిన సింధూర్. అంతే, నిజానికి తాళం తీసిన క్లూ. ఈ మిషన్కు ఆధ్యాత్మికతతో ఎలాంటి సంబంధం లేదు, ఇది పక్కా ప్లాన్. వాళ్ళు గుర్తించిన ఇళ్లపై టార్గెట్ అని సూచించడానికి వదిలిన గుర్తు, అదే ఈ సింధూర్. ఈ ప్యాటర్న్ చాలా కాలం క్రితమే ఆగిపోయిందని అన్నారంతా, కానీ గత నెల మరో గుర్తు వెలుగు చూసింది. సింధూర్ మిషన్ను ఎవరు ప్రారంభించారు అనేది ప్రశ్న కాదు. ఇప్పుడు నిజమైన భయం దాన్నింకా ఎవరు కొనసాగిస్తున్నారు అన్నది.